హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ యూ. ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్లో ఉన్న వాళ్ళ ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. సో ఇప్పటి వరకు లాస్ట్ 5 days వరకు వేసిన ఓటింగ్ ప్రకారం మనకున్న రిజల్ట్స్ ప్రకారం ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, ఎలిమినేట్ ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది చూద్దాము. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి మీరు ఎవరికి ఓటు వేశారు, మీరు ఎవరిని ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ చూస్తే ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్కి ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. తను చూసారంటే చాలా గేమ్స్ బాగా ఆడుతున్నాడు, తను టాస్క్లు బాగా ఆడుతున్నాడు, తను ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో అక్కడ బాగా వాయిస్ రేస్ చేస్తున్నాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగా ఇస్తున్నాడు. సో ఈ సీజన్ 9లో మంచి కంటెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కొద్దిగా అది బిగ్ బాస్ సీజన్ 9కి కొద్దిగా హైప్ కానీ ఇమాన్యుయల్ వల్ల అని చెప్పొచ్చు. మీరేమంటారో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ తనూజ గారికి కూడా ఓటింగ్ బాగానే ఉంది. సుమన్ శెట్టి కామ్గా ఉన్నారు, తనకు ఓటింగ్ అయితే బాగా పడుతుంది. మేబీ బయట పిఆర్ బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అలానే డెమాన్ పవన్, తనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ ఉన్నారు కదా, తనకు కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది. సంజన గారు ఫస్ట్లో ఏం లేదు, మేబీ ఎలిమినేట్ అయ్యే పొజిషన్లో ఉన్నారనుకున్నాం, కానీ లాస్ట్ 2 days నుంచి తన కంటెంట్ బాగా ఇస్తుంది. అలానే తను క్యాప్టెన్ కూడా అయింది కదా. సో ఇంకా ఈ వీక్ సేవ్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ 2 weeks వరకు తనకి నెక్స్ట్ వీక్ కాకుండా ఆ తర్వాత వీక్ మాత్రమే ఇంకా నామినేషన్లోకి వస్తుంది. అలానే రాము రాథోడ్ గారు నిన్న టాస్క్లో అయితే ఓకే చాలా బాగా చేశారు, కాబట్టి తనకు నిన్న టాస్క్ జరిగినప్పటి నుంచి ఓటింగ్ అనేది బాగా జరుగుతుంది. రీతూ చౌదరి 7th పొజిషన్. రీతూ చౌదరి అసలు గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మనకైతే ఫస్ట్ వచ్చేటప్పుడు రీతూ చౌదరి వన్ ఆఫ్ ద మంచి కంటెంట్ ఇస్తుంది అనుకున్నాం. ఇంకా అయితే గేమ్ స్టార్ట్ చేయలేదు, మేబీ తను నిదానంగా స్టార్ట్ చేసేలా ఉంది. అప్పటి వరకు అయితే హౌస్లోనే ఉండాలి. తర్వాత సృష్టి వర్మ, తిను కూడా అంతే, అస్సలు తిన నుంచి కూడా కంటెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. తిను కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నెక్స్ట్ ఫ్లోరా సైని గారు, తిను అస్సలు అంటే అస్సలు లేదు. తిను లాస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఓటింగ్ పొజిషన్లో. 100% నాకు అనిపిస్తుంది ఫ్లోరా సైని గారు ఎలిమినేట్ అవుతారని. మీకు ఎవరు వెళ్ళిపోతారో చెప్పండి. అలానే ఇప్పుడు మనం ఓటింగ్ వేస్తే ఓటింగ్ ప్రకారమే జరుగుతుంది, బట్ కొన్నిసార్లు బిగ్ బాస్ డిసిషన్ కూడా ఉంటుంది కదా. సో మీరు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు అని చెప్పండి. బట్ లాస్ట్ 3 పొజిషన్స్ ఎవరంటే రీతూ చౌదరి, సృష్టి వర్మ అండ్ ఫ్లోరా సైని. సో ఈ ఫ్లోరా సైని వెళ్ళిపోవచ్చు, లేకుంటే సుమన్ శెట్టి గారిని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే దానికి ఏం కంటెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా తీసుకోవచ్చు. బట్ ఓటింగ్ అయితే బాగానే జరుగుతుంది. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, మీరు ఎవరికి ఓట్ వేశారు ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.